బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారులో నకిలీ లిక్కర్ కలకలం రేపింది. ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారు ముఠాను పట్టుకున్నారు. చీప్ లిక్కర్ తో పాటు నాటు సారాను కలిపి ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ప్రముఖ బ్రాండ్ల లేబుల్స్ ను సేకరించి చీప్ లిక్కర్ ను ఖరీదైన మద్యం పేరుతో విక్రయిస్తున్నారు. ఈ గ్యాంగ్ పెద్ద ఎత్తున నకిలీ సీసాలు మార్కెట్లోకి పంపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపులకు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాడిలో వేల లీటర్ల నకిలీ మద్యం, పెద్ద మొత్తంలో ఖాళీ సీసాలు, క్యాప్స్, ప్రముఖ బ్రాండ్ల నకిలీ లేబుల్స్ స్వాధీనమయ్యాయి. నకిలీ లిక్కర్ తయారీ కోసం ముఠా చిన్నపాటి పరిశ్రమ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠా కార్యకలాపాలు బయటపడడంతో ఎక్సైజ్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నగరం పరిసరాల్లో ఇలాంటి నకిలీ లిక్కర్ తయారీ యూనిట్లు ఉన్నాయా అనే దానిపై విస్తృతంగా దర్యాప్తు చేపడుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ప్రస్తుతం ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఎట్లా ఈ యొక్క కల్తీ మద్య తయారు అనేది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది, ఎట్లా పట్టుకున్నారు? జూన్ జూలై నెలల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో అమలాపురం, రేపల్లె, మార్కాపురం ఈ ప్రాంతాల్లో ఈ స్ప్రేస్ లిక్కర్ తోటి కొన్ని మద్యం అమ్మేవాళ్ళు వీటిని తయారు చేసి అమ్ముతున్నారన్న సమాచారంతో అక్కడ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు కానివ్వండి, అక్కడ లోకల్ అధికారులు కానివ్వండి కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుల విచారణలో భాగంగా దాని సప్లై చైన్ ఎక్కడి నుంచి ఉంది అనే దాంట్లో ఆ విచారణలో తెలిసిన అంశాలు ఏమంటే, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కృష్ణ ఫార్మసీకి సంబంధించిన యజమాని తనకి RS3 ఫామ్ లైసెన్స్ అని చెప్పి ఉంటుంది. అంటే సర్జికల్ స్పిరిట్ కానివ్వండి, ఈ శానిటైజర్స్ కానివ్వండి, ఇట్లా నాన్ పోర్టబుల్ పర్పస్ తోటి ఈ ఆల్కహాల్ అలాట్మెంట్ ఉన్న ఇండస్ట్రీ అనమాట అది. దాంట్లో అవి తయారీ కోసం వినియోగించాల్సిన దాన్ని అతను అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులకి నవ్య ఏజెన్సీ అని చెప్పి చరణ్జిత్ సింగ్ సేట్ అనే వ్యక్తి ఆ నవ్య ఏజెన్సీ పేరుతోటి శానిటైజర్ తయారీ పేరుతోటి ఇతని దగ్గర నుంచి ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ని పర్చేజ్ చేయడం అక్రమంగా. ఆ పర్చేజ్ చేసిన దాన్ని అతను శానిటైజర్స్ దానికి కాకుండా ఈ మద్యం తయారు చేసే వాళ్ళ కోసం సప్లై చేయడం అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ రుత్తుల శ్రీనివాస్ ఎలియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఈ హైదరాబాద్లో ఉండి ఈ స్పిరిట్ని ఈ సేటీ దగ్గర పర్చేజ్ చేసి అమలాపురం కానివ్వండి, రేపల్లె, మార్కాపురం ప్రాంతాల్లో వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు అక్కడ అక్రమ మద్యం తయారు చేస్తూ పట్టుబడి కేసులు నమోదైనాయి. రీసెంట్గా ఈ ముఠాకు సంబంధించిన కొంతమంది సభ్యుల్ని ఏపీ స్టేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అదుపులో తీసుకుని విచారణలో భాగంగా కోదాడ ప్రాంతంలో కూడా ఇలాంటి యూనిట్ ఒకటి ఉంది, ఈ యొక్క ముఠా ఈ విధంగా తయారు చేస్తుంది అనే సమాచారాన్ని తెలియజేశారు మనకు. మా డైరెక్టర్ గారు షానవాజ్ కాసిం ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆ కోదాడ ప్రాంతంలో మేము గాలింపు చర్యలు చేపట్టాము. ఆ క్రమంలో నిన్న రామాపురం, మేడచెరువు మండల్ రామాపురం విలేజ్లో ఒక రైస్ మిల్లులో భారీ ఎత్తున ఈ మద్యం తయారు చేసిన మద్యం తయారు చేయడానికి వినియోగించే మెటీరియల్, రా మెటీరియల్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎంసీవిస్కి సంబంధించిన ఒక 37 కార్టన్స్ తయారైన మద్యము ఉంది. అదేవిధంగా ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ అని తయారు చేయడం కోసం దాదాపుగా పెద్ద ఎత్తున ఒక 11,000 ఎంటీ బాటిల్స్ దొరికినాయి. వాటితో పాటుగా లేబుల్స్, బ్రాండ్ లేబుల్ ఏదైతే 2 సైడ్స్ బాటిల్కి బ్రాండ్ లేబుల్ ఉంటుందో ఆ బ్రాండ్ లేబుల్స్, దాంట్లో స్పిరిట్తో పాటుగా వినియోగించే ఇతర ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఎసెన్స్, ఫ్లేవర్స్, క్యారమెల్, అదేవిధంగా క్యాప్స్ దాదాపు 90 కిలోల తూకం వచ్చినాయి. క్యాప్స్ అన్నీ కూడా మనం వే చేస్తే పెద్ద ఎత్తున దాదాపు 25,000 బాటిల్స్కి సరిపడా క్యాప్స్ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళు గత ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఏపీలో గవర్నమెంట్ షాపులు ఉన్న పరిస్థితుల్లో అక్రమ మద్యం విక్రయదారులకి సప్లై చేసే దానికోసం మేదరమెట్లలో ఒక వైన్ షాప్ నిర్వహించే వ్యక్తి శివశంకర్ నాయుడు అనే వ్యక్తి
అక్కడ వాళ్ళకి అమ్మే దానికోసం మొదట స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఎప్పుడైతే కొత్త పంచం పాలసీ వచ్చిందో, ప్రైవేట్ లైసెన్సెస్ వచ్చినాయో, అక్కడ అలాంటి అమ్మకాలు స్టాప్ కావడం జరిగిందో, దాంతో కొన్నాళ్ళ పాటు వీళ్ళు ఆపేశారు. మళ్ళీ రీసెంట్గా ఈ ఓఏబి తయారు చేయడం కోసం, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ తయారు చేయడం కోసం ఇతను రా మెటీరియల్ని తెప్పించుకోవటం, స్పిరిట్ కానీ అన్నీ కూడా తెప్పించుకొని రెడీ పెట్టాడు. ఇంకా ఓఏబి తయారు చేయడం స్టార్ట్ చేయలేదు, బహుశా కొద్ది రోజులు స్టార్ట్ చేసేవాడేమో. ఫస్ట్ బ్యాచ్లో తయారు చేసిన ఎంసీవీస్కి అమ్మంగా మిగిలిన బాటిల్స్ని 38 కాటన్స్ని నిన్న స్వాధీనం చేసుకున్నాం. ఓఏబికి సంబంధించిన రా మెటీరియల్ మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఆ రైస్ మిల్లు పక్కనే ఒక 4 రూమ్స్ ఉన్నాయి. దాంట్లో ఆ రైస్ మిల్ యజమాని అనుమతితోనే ఆ రూమ్స్లో ఈ స్టాక్ అంతా పెట్టి హ్యాండ్ మేడ్ మెషిన్స్ తోటి క్యాపింగ్ చేస్తూ రా మెటీరియల్ అంతా మిక్స్ చేస్తూ ఆ బాటిల్స్ అక్కడ తయారు చేస్తున్నారు. స్పిరిట్ను ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ కృష్ణ ఫార్మసీ నుంచే పంపిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఈ ఫార్మా కంపెనీ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వీళ్ళు ఏ రకంగా కుమ్మక్కారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మా కంపెనీకి లైసెన్స్ ఉన్నది సర్జికల్ స్పిరిట్ తయారు చేయడానికి. నాన్ పోర్టబుల్ ఆల్కహాల్ పర్పస్తో కొన్ని రకాల ఐటమ్స్ తయారు చేయడానికి స్పిరిట్ని యూజ్ చేస్తారు. దానికోసం అతను లైసెన్స్ ఉంది, RS3 లైసెన్స్ అంటారు దాన్ని. అలా RS3లో వచ్చిన కోటాని అతనికి పర్మిషన్ ఉన్న ప్రొడక్ట్స్ కోసం కాకుండా బయట వ్యక్తులకి ఇట్లా అక్రమంగా అమ్మటం ద్వారా ఈ రా మెటీరియల్ సప్లై చైన్ అనేది మనకు ఉప్పల్ ఫార్మా నుంచే పోయినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ మల్లికార్జునరావు అనే వ్యక్తిని, అదేవిధంగా దీనికి నవ్య ఏజెన్సీ పేరుతోటి స్టాక్ పర్చేజ్ చేసిన చరణ్జిత్ సింగ్ సేఠి అనే వ్యక్తి, ఈ అక్కడున్న మద్యం తయారీకి పూనుకున్న వ్యక్తులకి మధ్యలో అనుసంధానం చేసిన రుత్తుల శ్రీనివాస్ ఎలియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి, ఆ ముగ్గురు కూడా ఏపీ పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళని మేము పీటీ వారెంట్ తోటి ఇక్కడ ఈ కేసులో తీసుకురావడం జరుగుతుంది. విచారించిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఈ ప్రింటింగ్ చేయించారు, ఎక్కడ లేబుల్స్ ప్రింట్ చేయించారు, ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. రామాపురం నుంచి, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఇక్కడ రామాపురంలో ఏదైతే జరుగుతుందో ప్రాసెసింగ్ అంతా కూడా, ఇక్కడ నుంచి వీళ్ళు ఏపీకి తరలించడానికి మొత్తం ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ప్రక్రియను చేపడుతున్నారు? వాస్తవానికి రామాపురం పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా స్టేట్కి అవుట్స్కట్ ప్రాంతాలుగా ఉంటాయి. సో అటువంటి ప్రాంతాల్లో అక్కడ ఆల్రెడీ చెక్ పోస్టులు అనేవి, ఇటు ముత్యాల సైడ్ ఒక చెక్ పోస్టులు అనేవి ఉంటాయి, రామాపురం సైడు ఏపీకి కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో చెక్ పోస్టులు అనేవి ఉంటాయి. అది కల్తీ మద్యం అయినా సక్రమ మద్యం అయినా సరే, ఈ మద్యం అనేది అక్రమంగా తరలి వెళ్తున్నప్పుడు అధికారుల యొక్క నిఘా అనేది కరువైందా? ఇప్పుడు టాస్క్ ఫోర్స్, ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్తారు? ఇక్కడ మేళ్ల చెరువుల్లో మద్యం షాప్ నిర్వహించే వ్యక్తి గత పాలసీలో అక్కడ ఏపీలో ఉన్న పాలసీని ఆసరా చేసుకొని అక్కడ గవర్నమెంట్ షాపులు ఉండటంతో అక్కడ అక్రమంగా మద్యం అమ్మే వాళ్ళ కోసం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది వాస్తవంగా మన విచారణలో ఇదే తెలిసింది. స్టార్ట్ చేశాడు. అక్కడ అక్రమంగా అమ్మేవాళ్ళు జనరల్గా చెక్ పోస్ట్ నుంచి కాకుండా రకరకాల పద్ధతుల్లో అర్ధరాత్రి పూట అపరాత్రి ఆఫీసుల కళ్ళు కప్పి అక్రమ మార్గంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగానే ఇతను స్టార్ట్ చేశాడు. దాని తర్వాత మధ్యలో కొన్ని రోజులు స్టాప్ చేశాడు. మళ్ళీ రీసెంట్గా ఈ ఓఏబి తయారు చేద్దాము, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ తయారు చేద్దామనే ఉద్దేశంతో అంతా రా మెటీరియల్ అంతా తెప్పించాడు. ఇక్కడ అంతేగాని అయితే ఇక్కడ బెల్ట్ షాపులకి లేకపోతే ఇక్కడ అక్రమంగా మద్యం అమ్మే వాళ్ళకి కానీ వైన్ షాపులకు కానీ అతను సప్లై చేసిన దాఖలా కానీ అటువంటి ఎవిడెన్స్ కానీ ఏం దొరకలేదు. సో ఇప్పటి వరకు ఇందులో మొత్తం ఎంత మద్యాన్ని క్వాంటిటీని సీజ్ చేయడం జరిగింది? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇంకెంతమందిని పట్టుకోవాల్సి? అదే 38 కాటన్స్ ఎంసీవీస్కి 180 ml బాటిల్స్, 38 కాటన్స్ దొరికినాయి. ఫుల్ అది తయారయ్యి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఒక 25 క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, ఒక క్యాన్లో 35 లీటర్ల సామర్థ్యం ఉన్న స్పిరిట్ దొరికింది. ఇంకా రా మెటీరియల్ అంతా కూడా ఎసెన్స్ ఫ్లేవర్స్ ఒక 9 క్యాన్స్, క్యారమిల్ బాక్సెస్ ఒక 2 కాటన్స్లో నిండా క్యారమిల్, అదేవిధంగా ఒక 175 షీట్స్ లేబుల్స్, బ్రాండ్ లేబుల్ షీట్స్ స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా ఒక స్పూల్, అది రౌండ్ స్పూల్ ఉంటుంది, ఎక్సైజ్ లేబుల్స్, HEAL హెడానిక్ ఎక్సైజ్ ఎడెసివ్ లేబుల్స్ అని అది ఒక స్పూల్ స్వాధీనం చేస్తున్నాం. ఒక దాంట్లో 20,000 వరకు ఉంటాయి దాంట్లో ఈ రా మెటీరియల్ అంతా. అదేవిధంగా బ్లెండింగ్ కోసం ఉపయోగించే ట్యాంక్స్, స్టీల్ ట్యాంక్స్ ఒక 6 ట్యాంక్స్ చిన్న చిన్న 200 లీటర్ల కెపాసిటీ ఉన్నాయి స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా క్యాపింగ్ చేయడానికి వినియోగించే ఒక హ్యాండ్ పంపు అతను ఫ్యాబ్రికేట్ చేసి ఈ బోరింగ్ పంపునే ఆ విధంగా ఆ రాడ్ తోటి ప్రెస్ చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ. అది కూడా అలాంటి వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా ఇక్కడ ఏదైతే ఆపరేషన్ ధూల్పేట్ విషయంలో కావచ్చు అక్కడ సక్సెస్ఫుల్గా జరిగింది, ఇప్పుడు కల్తీ మద్యాన్ని కూడా బస్ చేయడం జరిగింది. ఇక ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఏ రకంగా ముందుకు పోబోతున్నారు?
ఇప్పుడు వస్తున్న పరిస్థితుల అనుగుణంగా మా అధికారుల ఆదేశాల మేరకు మా కమిషనర్ గారు డైరెక్టర్ గారు ఇచ్చే ఆదేశాల మేరకు ఇప్పుడు ఆపరేషన్ దుల్పేటలో ఇప్పుడు గంజాయి సంబంధించిన యాక్టివిటీ కానివ్వండి, సిటీలో డ్రగ్స్ సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి, ఇతర మద్యానికి సంబంధించి అక్రమ మద్యానికి సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్ అధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేస్తాం. సో అది ఏదైతే ఇటు తెలంగాణలో తయారయ్యి ఏపీకి వెళ్తున్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ ఫార్మా కంపెనీకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ను కూడా గుర్తించి వాళ్ళ లైసెన్స్ను రద్దు చేసే విధంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. అలాగే రామాపురంలో తయారవుతున్నటువంటి ఏదైతే మొత్తం టోటల్గా ఒక ఫ్యాక్టరీ లాగా ఏర్పాటు చేసి మొత్తం ఒక మిల్లులో తయారవుతున్నటువంటి యొక్క కల్తీ మద్యాన్ని కూడా బస్ చేయడం జరిగింది. 2 నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాము. మరికొంతమంది ఏపీ ఎక్సైజ్ పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి పిటి వారెంట్ మీద తీసుకొచ్చి వాళ్ళని కూడా విచారిస్తాము. దీంట్లో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు తెలియజేస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.